టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక వాక్య ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున మనం ప్రార్థనాపూర్వకంగా వీడియోలోకి వెళదాము. దేవుని వాక్యమును వివరించుకోవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చేలాగా నేను ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని వివరిస్తాను. ఈరోజు యెహోషువ గ్రంథం 1:7 వచనం, 1వ అధ్యాయము 7వ వచనం ఏమంటున్నాడంటే, అయితే నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీ నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చిరు ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో నీ పాద సన్నిధానికి వచ్చినావు నాయన. ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. నీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మేము ఎలాగా విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండవలను మాకు నేర్పించి మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమిక్రణంగా వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు మోషేతో చెప్పిన దాన్ని యెహోషువతో చెప్తున్నమాట. ఎప్పుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించడానికి ఆయనకి అప్పగించాడు. కాబట్టి అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నారన్నమాట. ఏమని? అయితే నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి. ఎలాగుండమంటున్నారు? నిబ్రం కలిగి అంటే మనం చాలా సమయాల్లో నిబ్రం కోల్పోతాం, తొందరపడతాం, ఆ పరిస్థితులు తట్టుకోలేక గాబరా పడిపోయి, కంగారు పడిపోయి మనకు తెలియకుండా పొరపాట్లు చేసేస్తూ ఉంటాం. అలాగా చేయొద్దని ఆ ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యయాత్రలో ఎలాగ నడిపించబడాలో నువ్వు నిబ్రం కలిగి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. బహుధైర్యం, ఇంకా ఏంటి? బహుధైర్యం. ధైర్యం కాదు, బహుధైర్యం అంటే చాలా ధైర్యం, గొప్ప ధైర్యం కలిగి ఉండి నా సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించిన, నా సేవకు మోషేకి ఇచ్చిన మోషేకి నేను ఆజ్ఞాపించాను. ఏమని? ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలని ఆజ్ఞాపించాను. కాబట్టి నీవు నడుచు, నువ్వు కూడా అలాగ మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు కూడా అలాగా ఆచరించమని, అలాగా చేయమని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. అంతేకాకుండా యెహోషువ నడిచే మార్గము చక్కగా, ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అంటే నిబ్రం కోల్పోకూడదు, నీ ఆలోచన అటు ఇటు తిప్పుకోకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట యెహోషువకు. ఇది ఒక ఆజ్ఞ, ఇది ఒక వాగ్దానం అని కూడా అనుకోవచ్చు. అంటే దైవిక ఆజ్ఞలను పాటిస్తూ ధైర్యంగా ముందుకు సాగితే ప్రతి పనిలో, ప్రతి కార్యంలో, అన్ని పనుల్లో కూడా సఫలమవుతాయని ఇది తెలియచేస్తోంది. మన జీవితాల్లో కూడా అనేకమైన పరిస్థితులు వస్తాయి. అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, బాధలు, అనేకమైన శ్రమలు, శోధనలు, కొన్ని మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లు, మనం కొని తెచ్చుకున్నట్టుగా కొన్ని ఉంటాయి. కొన్ని సాతాను కల్పిస్తాడు, కొన్ని అనుకోకుండా ఎలాంటి శ్రమలు వస్తాయి తెలియకుండా వస్తాయి. వీటన్నిటిలో కూడా ఎలాగుండాలి? నిబ్బరంగా ఉండాలి ముందు, తర్వాత ధైర్యంగా ఉండాలి. అప్పుడు విజయం వస్తుందని ఆ పని మనం అలా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి ప్రార్థన ఉంటే దాని నుండి ఆ శ్రమలు కానీ అవి కానీ తొలగిపోతాయని, అందులో విజయం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తోంది. నిబ్బరము, బహుధైర్యం అంటే భయపడకుండా ఉండమన్నమాట. ఆ భయంకరమైన పరిస్థితుల్లో, ఆ తుఫాను లాంటి శోధనలో, ఆ పరిస్థితుల్లో, ఆ వరద లాంటి పొంగుతున్న ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో, పరిస్థితులన్నిటిలో కూడా మనం భయపడకుండా దేవునికి, నీకు నాకు ఇచ్చిన వాగ్దానాలను నమ్మి, నమ్మకం కలిగి, విశ్వాసం పెట్టుకుని ప్రార్థిస్తూ ఉంటే ఆ క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి ఉండమని యెహోషువకి ఎలా చెప్పాడో అలా మనం కూడా ధైర్యంగా నిలబడి ఉండాలని దేవుని పిలుపు యెహోషువకి ఇచ్చాడు. మనం కూడా అలా ఉంటే ఏమవుతుందంటే ఆ కార్యాల్లో విజయం వస్తుంది. ఆ పరిస్థితి ఎలా తొలగిపోతుందో మనకే తెలియకుండా తొలగిపోతుంది మాట. ఆ పరిస్థితులు గుండా వెడుతున్నప్పుడు అందులో ఎలాగ దాటాలో, ఎలా విజయం ఇవ్వాలో మన దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన ధైర్యము ఇచ్చి నడిపిస్తాడు.
విజయం ఇస్తాడు. మరి సాయంకాల సమయంలో మన విశ్వాసం మనం ఎలా ఉన్నామో, నిబ్బరం కలిగి ఉన్నామా, బహుధైర్యంగా ఉన్నామా, మన్ని మన మన్ని మనం నెమరు వేసుకోవాలి. మన విశ్వాస జీవితాన్ని ఆలోచించుకోవాలి. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయమంటున్నాడు. మన ధర్మశాస్త్రం ఏంటి? కృత నిబంధనలో ధర్మశాస్త్రం అంతా నీవు దివారాత్రులు ధ్యానించమని ఉంది. ఆ వాక్యాన్ని ధ్యానించాలి, వాగ్దానం ఎత్తిపట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. అది చేసినప్పుడు నీవు నడుచు ప్రతి మార్గములో ఆయన విజయం ఇస్తాడని చక్కగా ప్రవర్తించాలి. మంచి ప్రవర్తన కలిగి ఒక క్రమంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి పరిస్థితులైనా మనకు విజయం ఇస్తాడని ధైర్యంగా ఉండమని సెలవిస్తోంది వాక్యం. మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను, ఆ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించమని చెప్తున్నాడు అన్నమాట దేవుడు యెహోషువకు. దేవుని మార్గంలో ప్రయాణించేటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఒక నియమావళి, ఒక నియమం ఉండాలి. ఏమాత్రం పక్కకి వెళ్ళిపోకూడదు. మనం ఏ నిబంధన చేసుకున్నామో, ఎలా బైబిల్ చదువుతామనుకున్నామో, ఎలా వాక్యాన్ని ధ్యానిద్దామనుకున్నామో, ఎలా దీవారాత్రులు వాక్యం ధ్యానించడానికి మనం ప్లాన్ చేసుకున్నామో, ఆ మార్గంలో ఆ ధర్మశాస్త్రం అంతటిని ఏమాత్రం మనము విడిచిపెట్టకుండా చదువుతూ, అనుసరిస్తూ, ప్రార్థన చేసుకుంటూ, కుడికి ఎడమకి తొడగకుండా, అంటే ఏమాత్రము మన ఆలోచన విధానము మారిపోకుండా, మనం దేవుని నుండి తొలగిపోకుండా, దేవుని మార్గం నుండి తొలగిపోకుండా, దేవుడు మనకిచ్చే ఆలోచన నుండి తొలగిపోకుండా, ఏమాత్రం పక్కకు వెళ్లకుండా, రాజీ పడకుండా, పరిస్థితులతో రాజీ పడిపోయి మనం చేయకూడని కార్యాలు, ఆలోచనలు చేయకుండా ఆయనకి విధేయత చూపి ఉంటే ఆయన మనకి తప్పనిసరిగా విజయం ఇస్తాడని వాక్యం సెలవిస్తోంది. దేవుని మాట ప్రకారం నడుచుకుంటే, దేవుడిచ్చే ఆలోచన బట్టి మనం నడుచుకుంటే, మనం వెళ్ళే ప్రతి మార్గంలోనూ, ప్రతి పనిలోనూ విజయం, మంచి సఫలత. విజయం అంటే ఆ కార్యంలో మంచి సఫలత వస్తుంది అన్నమాట. సఫలత కంపల్సరీ సిద్ధిస్తుందని ఈ వచనం ఒక వాగ్దానపూర్వకంగా మనకి చెప్తోంది. దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే దేవుని వాక్యానికి విధేయత చూపడం, దేవుని మాటకు విధేయత చూపడం. అవిధేయత చూపకుండా ఆయన కృత నిబంధనలో మనకేమేమి ధర్మశాస్త్రంలో మనకేమేమి ఇచ్చారో ఆజ్ఞలు కానీ, మరి ఆయన ఏం చెప్పారో మనకి అవన్నీ మనం ప్రార్థన చేసుకోవడం, వాక్యాన్ని చదువుకోవడం, ఆ వాక్యానికి విధేయత చూపడం, మరియు ధైర్యంగా ఉండడం. ఏ పరిస్థితిలోనూ నీ ధైర్యాన్ని కోల్పోకూడదు. అందుకే బహుధైర్యం కలిగి ఉండమంటున్నాడు దేవుడు. బహుధైర్యంగా ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి, దృఢ సంకల్పం, దృఢ నిశ్చయత. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు దీని నుండి విమోచిస్తాడు, నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నా దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తాడు అని నమ్మకం కలిగి దేవునిపై ఆధారపడితే విధేయత చూపడం, ధైర్యంగా ఉండడం, బహుధైర్యంగా ఉండడం, జాగ్రత్త పడి దీవారాత్రులు మనకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవునిపై ఆధారపడి ఉంటే ఆ జీవితంలో, మన జీవితాల్లో దేవుడు తప్పనిసరిగా విజయం ఇస్తాడని ఈ వాగ్దానము, ఈ వచనం మనకి తెలియజేస్తోంది. మరి అంత మాత్రమే కాకుండా ఇది ఒక వాగ్దానంగా మనం తీసుకొని మనము ముందుకు సాగిపోవాలి. ఈ సాయంకాల సమయంలో మనం ఎలాగున్నాం, మన విశ్వాస జీవితం ఎలాగుంది, విధేయత చూపుతున్నామా, దేవుని మాటకు లోబడుతున్నామా, దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తున్నాం. ఆయన ఆజ్ఞలు ఏంటి? కృతజ్ఞతలో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవు, ఆయన ఎలా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించవు. ఇది 2 ఆజ్ఞలు మనం కంపల్సరీ పాటించాలి. దీవారాత్రము వాక్యం చదువుకోవాలి, వాక్యం వరకు ఒక టైం పెట్టుకుని చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆయన వాక్యానికి విధేయత చూపాలి. మనకిచ్చిన వాగ్దానాలు, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అవి ఎత్తి పట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు నిబ్బరం అదే దేవుడిస్తాడు. ఆ వాక్యం ద్వారా నిబ్బరం వస్తుంది. వాక్యం ద్వారా మన విధేయత చూపితే మనకి ధైర్యము, బహుధైర్యం వస్తుంది, నిబ్బరంగా ఉంటాము. మరి ఎడమకు కానీ కొడుకు కానీ తొలగిపోకుండా, మన ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోకుండా, మనం తప్పు మార్గంలోకి వెళ్లకుండా దేవుడు సరైన మార్గంలో నడిపించి మనకు విజయం ఇస్తాడని ఈ వాక్యం సెలవిస్తోంది. ఇది వాగ్దానంగా తీసుకొని ఈ పరిస్థితులు ఏమున్నాయో, నా పరిస్థితులు ఏమున్నాయో, దేవునిపై ఆధారపడి మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో నిబ్బరం కలిగి ఉంటూ, ఏ విషయంలోనూ భయపడకు, ఏ విషయంలోనూ తొందరపడకు, ఏ విషయంలోనూ నువ్వు బహుధైర్యం కలిగి ఉండు కానీ కోల్పోకు. మరి దేవుని వైపు చూస్తూ
అవిధేయత లేకుండా విధేయతతో ముందుకు సాగిపోతే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అటువంటి ధైర్యంతో మనం ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామణి, కృపామణి, దయామణి ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాల సమయంలో మీ పాద సన్నిధానికి వచ్చినావు నాయన. విరిచిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. నిబ్బరం కలిగి ఉండమంటున్నావు తండ్రి, బహుధైర్యంగా ఉండమంటున్నావు ప్రభా. చక్కగా ప్రవర్తించబడినావు. దీవారాత్రము వాక్యాన్ని ధ్యానించబడినావు. విధేయత చూపమంటున్నావు ప్రభా. ఇది వాగ్దానంగా తీసుకోమంటున్నావు తండ్రి. అప్పుడు మీరు కుడికి కానీ మేము కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మేము ఉన్నప్పుడు ఒక చక్కని విజయం వస్తుందని నాయన మీరు మీ సెలవిచ్చిన వాక్యాన్ని బట్టి మీకే వదనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలీనంగా అడిగొచ్చినాం తండ్రి, ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా నన్ను అలాగే ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ, మరి ఈ వాక్యం మిమ్మల్ని ఆదరించిందని, మీరు ఆదరణ పొందారని, ధైర్యం కలిగి ఉన్నారని మరి నమ్మి దేవుడిని బట్టి స్తుతిస్తున్నాను. కలిగినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ అవసరతల గురించి ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, కానీ వాటన్నిటి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుగాక. దేవుడు మరొక వీడియో ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడని, అలా ముందుకు సాగిపోదామని దేవుడిని బట్టి స్తుతులు చెల్లిస్తూ మరొకసారి మిమ్మల్ని కలుసుకుంటాను చెప్తా ఈ వాక్యాన్ని, వీడియోని ముగిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.